డిలిమిటేషన్ పై మాజీ మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కౌంటర్ ఇచ్చారు. సికింద్రాబాద్ చరిత్ర చెరిపేస్తే ఊరుకునేది లేదని తలసాని సర్కార్పై విమర్శలు గుప్పించారు. దీనికి స్పందించిన బీర్ల ఐలయ్య తలసాని నోరు అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తండ్రి పేరు మారుస్తే ఊరుకుంటామా? మన తల్లి పేరు మారుస్తే ఊరుకుంటామా? మరి మన ప్రాంతం పేరు మార్చడానికి వీళ్ళకి ఎవడు అధికారం ఇచ్చాడు? అంటే నాకు అధికారం వచ్చింది కాబట్టి నేనేమన్నా చేస్తా అంటవా? నీ ఇష్టానుసారం చేసుకోనీకే. డీలిమిటేషన్ కూడా అంత బోకస్. ఆడ ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్తో డీలిమిటేషన్ చేస్తాడు ఎవడన్నా? అంటే ప్రజలను అడిగే అవసరం లేదా? మేము చివరి వరకు పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్కు మీరు దిగి రాకపోతే మాత్రం మేము, ఒకవేళ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ, జాగ్రత్త. సికింద్రాబాద్లో మరి రేపు జరగబోయేది కూడా మీరు ఎలక్షన్లలో సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. ప్రజాపాలన అందిస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చివాకులు పేరుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. నీకు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి ముక్కలు చేస్తా అంటున్నావు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా నీ మాజీ ముఖ్యమంత్రి నీ పార్టీని మిమ్మల్ని ముక్కలు చేసింది మర్చిపోయినావు. ఇవాళ మీ పార్టీ 4 ముక్కలైంది. మరి దాని ఉద్దేశం పెట్టుకొని నీకు ముక్కలు యాదకొస్తున్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పరిపాలన సౌలభ్యం కోసం ఇలా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చేస్తుంటే ఓర్వలేక మీ పార్టీలో ముక్కలైందని చెప్పి ఇలా ముఖ్యమంత్రి ముక్కలు చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త తలసాని శ్రీనివాస్ గారు. మళ్ళొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను నీ పార్టీని ఇప్పటికే తెలంగాణ ప్రజలు ముక్కలు చేసిరు. మరి అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఈ మాటలు వెంబడే ఉపసంహరించుకొని గౌరవ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.